ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా అక్కడ ఉచితాలు ప్రకటించడానికి రాజకీయ పార్టీలు పోటీ పడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఉచితాల కల్చర్కు అడ్డుకట్ట వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. కాగా సదరు పిటిషన్పై ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇదిలా ఉంటే మరో 3 నెలల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో దాదాపుగా అన్ని పార్టీలు ఉచిత మంత్రం జపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా అక్కడ రాజకీయ పార్టీలు ఉచిత మంత్రమే జపిస్తున్నాయి. ఇందులో ప్రాంతీయ, జాతీయ పార్టీలనే తేడా కూడా ఏమీ లేదు. ఎన్నికల్లో గెలుపొందడమే ఏకైక లక్ష్యంగా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు అది ఉచితంగా ఇస్తాం, ఇది ఉచితంగా ఇస్తామంటూ ఎడాపెడా హామీలు గుప్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉచితాలకు సంబంధించి రాజకీయ పార్టీలిచ్చే హామీలకు సంబంధించి సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో సదరు పిటిషన్పై విచారణను ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించింది. అంతేకాదు, ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటించడం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా మరో 3 నెలల్లో పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సోం, తమిళనాడు సహా పుదుచ్చేరిలో ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు పిటిషన్పై మరికొన్ని రోజుల్లో విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలో ధర్మాసనం ముందు అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ ఉచితాల అంశం ప్రస్తావించారు. ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఏదో ఒక రూపంలో నగదు పంపిణీ చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని అశ్విని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. కాగా దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని న్యాయస్థానాన్ని కోరారు. అయితే అశ్విని ఉపాధ్యాయ్ వినతిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సానుకూలంగా స్పందించారు. ఇదిలా ఉంటే అత్యవసరంగా విచారణ జరిపించాల్సిన అనేక అంశాలు ధర్మాసనం ముందు పెండింగ్లో ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. దీంతో ఉచితాలపై దాఖలైన పిటిషన్ను ఇప్పటికిప్పుడే విచారణకు చేపట్టలేమని జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో విచారణ చేపడతామని తెలిపారు. అయితే సదరు పిటిషన్లో ప్రజా ప్రయోజనం ఉందన్నారు జస్టిస్ సూర్యకాంత్. ఫిబ్రవరి నెలాఖరులోగా ఈ విషయం మరోసారి న్యాయస్థానానికి గుర్తు చేయాలని పిటిషన్దారుకు జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ఇదిలా ఉంటే ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాల సంస్కృతి నిన్నా మొన్నటిది కాదు, చాలా కాలంగా దేశంలో కొనసాగుతున్నదే. అయితే ఈ ఉచితాల సంస్కృతిని తాయిలాల సంస్కృతి అంటారు వ్యతిరేకులు. కాగా ఈ సంస్కృతి దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని విమర్శలు వస్తున్నాయి. సంక్షేమం పేరుతో అడ్డు అదుపు లేకుండా ఉచిత పథకాలు అమలు చేయటం దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదనే వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఉచితాలతో రాష్ట్రాలు అప్పులు కుప్పలుగా మారుతున్నాయంటున్నారు కార్పొరేట్ సంస్కృతి బలపరిచే ఆర్థికవేత్తలు. వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజల నుంచి సేకరించిన సొమ్ములు రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం పందారం చేయటం ఎంతవరకు సమంజసమని వీరు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మన దేశంలో ఉచిత పథకాలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు. కొన్ని దశాబ్దాలుగా ఉచిత పథకాలు అమలవుతూనే ఉన్నాయి. ఉచిత పథకాలనగానే వెంటనే గుర్తుకొచ్చేది తమిళనాడు రాష్ట్రమే. తమిళనాడు ఉచిత పథకాలకు పెట్టింది పేరు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి రామచంద్రన్ను ఉచితాలకు ఆర్జుడిగా చెప్పొచ్చు. ఎంజి రామచంద్రన్ తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక ఉచితాలు ప్రారంభించారు. 70ల్లో తమిళనాడు పేదరికం బాగా ఉండేది. దీంతో చాలా మంది తమ పిల్లలను పాఠశాలకు పంపేవారు కాదు. 3 పూటలా తిండి సంపాదించుకునేందుకే పేదలు నానా ఇబ్బందులు పడేవారు. దీంతో చిన్నారులను బడులు మానిపించేవారు. సంపాదన కోసం కార్ఖానాలకు పంపేవారు. నిరుపేదల ఈ దయనీయ స్థితి చూసి ఎంజీఆర్ చలించిపోయారు. అప్పటికప్పుడు పేదలను ఆదుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల పిల్లలకు మధ్యాహ్న భోజనం అనే వినూత్న పథకం అలనాడు ఎంజీఆర్ ప్రారంభించారు. ఈ పథకంతో పాఠశాలకు వెళ్లే పిల్లలకు మధ్యాహ్న పూట తిండి పెట్టే భారాన్ని తల్లిదండ్రులపై లేకుండా ఎంజి రామచంద్రన్ చేయగలిగారు. ఆర్థిక శాస్త్రంలో సంపద సృష్టి, సంపద పంపిణీ మధ్య నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. 20వ శతాబ్దం తొలి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వలస పాలన వ్యతిరేక స్వాతంత్ర్య ఉద్యమాలు పెళ్లిబుకి ముందుకొచ్చాయి. ఈ ఉద్యమాలు అన్ని దేశాల్లోనూ సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ప్రజల మద్దతు సమీకరించాయి. కాగా ఒక దశలో ఉచితాలు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కూడా బలపరిచారు.
స్వాతంత్ర్యం వచ్చాక కొన్ని దశాబ్దాల పాటు తమ జీవితాలు మారతాయని ప్రజలు ఆశించారని చెప్పారు. అయితే అనేక కారణాలతో ప్రజల బతుకుల్లో వెలుగులు రాలేదనే వాస్తవాన్ని ఇందిర అంగీకరించారు. ఈ నేపథ్యంలో పేదల బతుకులు బాగు చేయటం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. ఉన్న సంపదలోనే పేదలకు కొంత వాటా ఇవ్వడం తప్పనిసరంటూ ఉచితాలు ఇందిరాగాంధీ అప్పట్లోనే బలపరిచారు. ఇదిలా ఉంటే కాలే కడుపుకు పట్టెడన్నం పెట్టడమే ప్రభుత్వాల విధి కావాలంటున్నారు ఉచితాలు బలపరిచేవారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసి ఎంచక్కా విదేశాల్లో విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్న కార్పొరేట్ దిగ్గజాల గురించి పల్లెత్తు మాట కూడనని ఆర్థికవేత్తలు పేదవారి కోసం అమలు చేస్తున్న ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడటమే విడ్డూరమే అంటున్నారు వీరు. ఏది ఏమైనా సమాజంలో మెజార్టీ ప్రజలు కోరుకునేది సంక్షేమ రాజ్యమే. సంక్షేమమే పాలకులకు తారక మంత్రం కావాలంటున్నారు ప్రజల పక్షాన్ని నిలబడే ఆర్థికవేత్తలు. ఏది ఏమైనా ఉచితాలు వ్యతిరేకించేవారు ఎంతమందున్నారో సమర్థించేవారు కూడా అంతేమందున్నారు.